మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ రాబోతుంది. అయితే ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ ను వేస్తున్నారు. ఈ సెట్ లో 2 వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తారట. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో మెగాస్టార్ పై ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ అవుతాయట. ప్రస్తుతం మెగాస్టార్ నయనతారలపై ఫ్యామిలీ సీన్స్ ను షూట్ చేస్తున్నారట. ఈ సీన్స్ లో మెగాస్టార్ నయనతార మధ్య కామెడీ ఎపిసోడ్ చాలా బాగుంటుందని, అలాగే సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా హైలైట్ అవుతుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని, ఈ మూవీ కథ తనకు నచ్చిందని చిరు ఆల్రెడీ చెప్పారు అన్నట్లు అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ, సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఒక సాహు గారపాటి, సుష్మిత చిరంజీవి కుమార్తె సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. అటు ఓజీ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ పవన్ బిజీ అయ్యాడు. అయితే పవన్ తన కెరియర్ లో 20 ఏళ్ల తర్వాత ఓ అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేస్తున్నాడు. పవన్ సినిమా కెరియర్ ఒకే ఏడాదిలో 2 సినిమాలు వచ్చిన సందర్భాలు చాలా అరుదు. ఒక్క 2006 సంవత్సరంలో మాత్రమే పవన్ 7 నెలల గ్యాప్ లో బంగారం, అన్నవరం చిత్రాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాల రిలీజ్ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సీన్ రిపీట్ చేస్తున్నాడు. 2025లో కేవలం 3 నెలల గ్యాప్ లోనే పవన్ హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రిలీజ్ డేట్ అటు ఇటు అయినా ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్ కావడం ఖాయం. దీంతో 20 ఏళ్ల తర్వాత పవన్ అరుదైన రికార్డు రిపీట్ కావడంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.